ఈరోజు కొన్ని బెండ గింజలు పెడుతున్నాను. ఇవ్వండి. ఇందులో పెట్టేసాను. మనం కొన్ని లైట్గా వచ్చినాయి. ఇంకా కొన్ని పెడుతున్నాను. గ్రో బ్యాగ్లో బాగా వస్తున్నాయి. మట్టి లూజ్గా ఉంది. ఇదిగోండి, కొద్దిగా మట్టి లూజ్ చేసి పెట్టేస్తున్నాను. లైట్గా చేస్తున్నాను, లూజ్గానే ఉంది ఆల్రెడీ. లూజ్ చేసేసాను. రెండు పెడుతున్నాను, ఒకటన్నా వస్తుందని. ఎక్కువ లోపలికి వేయట్లేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ పడినాయి. ఇక్కడ ఒక్కొక్కటే వేసాను. ఇక్కడ 2-3 వేస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి. వాటర్ డైలీ వస్తున్నాయి కదా, వస్తాయని పెడుతున్నాను. ఇవి వచ్చినాయి కదా. ఇక్కడ 2 పెడుతున్నాను. ఇక్కడ కూడా మట్టి లూజ్ చేశాను. ఇక్కడ కూడా 2 వేసేసాను. కొంచెం పైకే పెడుతున్నాను. మరీ ఎక్కువ బయట పెట్టినా రావు కదా, మరీ ఎక్కువ లోపల పెట్టినా రావు. లైట్గా కొన్ని పెట్టేశాను. ఇందులో కూడా కొన్ని వేసేస్తున్నాను. మట్టి కొంచెం లూజ్ చేసి పెట్టాను. కాకర మొక్క వచ్చింది ఆల్రెడీ. పాలకూర బతికే ఉంది, పెట్టాను వేరే దానిలో తీసి. మట్టి లూజ్ చేసేసాను, పెడుతున్నాను కొన్ని. లైట్గా అలా వేసేసి మట్టి వేసేస్తాను. ఖాళీగా ఉంది కదా, వచ్చిన వరకు వస్తాయి. అన్నీ వేసేసి లైట్గా మట్టి వేసేస్తాం. లూజ్గానే ఉంది కదా, ఇలా వేసేసి కొంచెం మట్టేస్తాను. ఇక్కడ కొంచెం ఎక్కువ పడినాయి. లైట్గా మట్టి వేసేసాను. కొంచెం బయటకున్నవి ఇలా అనేసేసాను. ఇదిగోండి, బెండ గింజలు పెట్టేసాను. వాటర్ వెళ్తున్నాను. ఇక్కడ కనపడుతున్నాయి, లైట్గా మట్టిస్తున్నాను దీనికి. ఇలా వాటర్ పోసేస్తాను. ఇంకా ఇదిగోండి, లైట్గా వాటర్ పోస్తున్నాను.
ఇప్పుడే పెట్టాను కదా, కొద్దిగా ఇలా చల్లుతున్నాను. తోటకూర ముక్కలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఇది పడిపోయింది. ఇక్కడ కూడా పెట్టాను బెండగింజలు, ఇప్పుడే పెట్టాను. ఇవ్వండి కొన్ని ఉన్నాయి, ఇందులో పెట్టి చూస్తాను. ఇది కొంచెం తడిగా ఉంది, లూజ్గా ఉంది మట్టి కూడా. వస్తే తీసి వేరే దానిలో పెడతాను. ఇది చల్లగా ఉంటుందని వీటిని నీడని పెట్టేశాను. ఇందులో కూడా కొన్ని వాటర్ పోసాను. ఇది చుక్క కూర, బెండ ముక్కలు, ఇవి తోటకూరకి. వంగ ముక్కలు కొన్ని పోస్తున్నాను, ఇవి కూడా బెండ ముక్కలేను. ఇందులో చూడండి ఎంత బాగా వచ్చింది, ఇది టేబుల్ రోజ్. ఎందుకండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, నీడగా ఉందని ఇక్కడ పెట్టాను. ఇక్కడ కొన్ని పోస్తున్నాను పాలకూరకి. వాటర్ కూడా వేడిగా ఉన్నాయి ట్యాపుల్లో. కొన్ని వాటర్ పోసేసాను. ఈరోజు ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, ఇప్పుడే విప్పుతున్నాయి. ఇదిగోండి ఎర్లీ మార్నింగే తీస్తున్నాను, ఇంకా విప్పలేదు. బాగా బాగుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి అక్కడ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు. ఇదిగోండి రాధా మనోహరం ఫ్లవర్స్. మార్నింగ్ కదా, మళ్ళీ ఎండ వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేసరికి కలర్ మారిపోతుంది. చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇదిగోండి కొన్ని వైట్ ఫ్లవర్స్కి వస్తున్నాను ఈరోజు. వర్షాలు పడితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చినాయి ఈరోజు. పైన ఉన్నాయి కొన్ని. సింక్ ఫ్లవర్ వచ్చింది, ముద్ద సింక్ ఫ్లవర్ ఇది. ఇదిగోండి చిక్కుడు ఫ్లవర్స్ ఎండకు బాగా వస్తున్నాయి కానీ కాయలు నిలవట్లేదు. ఎల్లో ఫ్లవర్ వస్తుంది, ఇదిగోండి ఎల్లో రోజ్ విప్పుతుంది. ఇదిగోండి కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగా ఇప్పినాయి. రోజు కూడా వచ్చింది పింక్. ఇదిగోండి బచ్చల కూర కోసేస్తున్నాను. కోస్తేనే ఎక్కువ చిగుళ్ళు వస్తుంది, కోస్తేనే బాగుంటుంది. ఇంకొకటి వస్తుంది మొక్క, ఇదిగోండి ఇక్కడ.
వైట్ బచ్చలి, రెడ్ బచ్చలి వచ్చింది. ఇది రెడ్ బచ్చలి కోసేస్తుంది. గుబురుగా కూడా ఉంటుందని కొన్ని తీసేస్తున్నా లీవ్స్. ఒక్క మొక్క చూడండి ఇటు పడిపోయి ఇదంతా వచ్చేసింది కట్టపోయినా కానీ. దీన్ని ఇంకా కొన్ని తీసేస్తాను. ఈ పెద్ద లీఫ్ కూడా తీసేస్తాను. చూడండి అన్నిసార్లు తుంపినా మళ్ళీ మంచిగా వచ్చింది. మళ్ళీ కోసేస్తా. ఈ సమ్మర్కి ఆకుకూరలు బాగా వస్తున్నాయి. వర్షాలు అప్పుడైతే పడిపోతాయి కానీ తోటకూర బాగా వస్తుంది. ఇది చూడండి రౌండ్గా ఎంత బాగుందో. ఇది తెల్ల బచ్చలి, వైట్ బచ్చలి. క్రీపర్ కదా. దీన్ని ఇలా దీనిపైకి సపోర్ట్ ఇస్తాను. ఇలా వెళ్ళిద్దేమో చూడాలి. ఏదో చిన్న తాడు. దీంతో ఇలా పెట్టేశాను. ఇవైతే విప్పినవి ఉంటాయో ఊడతాయో వస్తాయో లేదో కానీ చిక్కుడు ఫ్లవర్స్ వచ్చినాయి. చీమలు బాగా వచ్చేసాయి. ఇంకా 2 ఫ్లవర్ లీవ్స్ కోసేస్తాను. మట్టి మట్టి అయిపోయింది కింద పడేసరికి. అందుకే చెట్టు పైకి పెట్టాను. ఇక్కడ ఒక పెద్ద లీఫ్ ఉంది. ఇంకొకటి ఖరాబ్ అయింది, తీసేస్తాను. ఇవి వేసేసాను వస్తాయేమోనని. ఇట్లా వేసేసి వాటర్ జల్లిన వచ్చేస్తాను. అందుకని ఇక్కడ కూడా వేసి ఈరోజు ఇవి లేవు. ఇంకా 2 డేస్ పట్టింది ఫ్లవర్స్ రావడానికి. కరివేపాకు మొక్క కొంచెం బాగా వచ్చింది. ఇందులోండి పల్లి మొక్క తీసేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడాలి. ఇక్కడ కాకర మొక్క పడింది. దీన్ని డ్రైవ్ పెట్టేశాను. ఇదిగోండి చిన్న చిన్న కనపడుతున్నాయి. ఇక్కడ కూడా కనపడుతున్నాయి. ఇలా వచ్చినాయి, కొన్ని వచ్చినాయి కొద్దిగా. దీనికి వాటర్ ఎక్కువ పోయకూడదు. చీమలు ఉండేలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆ మొక్కలే. ఇటు పక్కకు కూడా వచ్చినాయి. ఈ రూట్సే పల్లీలు అవుతున్నాయి. చీమలు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత ఇలా రూట్స్ వస్తాయి. ఎందుకండి ఇందులో పాలకూర ఉంది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ బచ్చల కూర కోసాను కింద గార్డెన్లో. ఇక్కడ పాలకూర ఉంది. ఇందులో పుదీనా పెట్టాను. ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇటువైపు పెట్టేశాను నీడకి. ఇది కాస్ట్ కొద్ది బాగా వస్తుంది. ఇందులో ఎండలకి ఇంకంత బాగా రాలేదు ఈసారి. ఇప్పుడు ఇక వర్షాలు పడతాయి కదా, ఇక బాగా వస్తుంది. ఇవన్నీ తీసేస్తున్నాను. ఎండలు బాగా ఉండేసరికి ఎండిపోయింది. ఇక్కడ పుదీనా కూడా లీవ్స్ ఎలా మాడిపోతున్నాయో. వర్షాలు పడినాక ఇంకెక్కువ పెడతాను. ఇలా చుట్టూ రౌండ్గా పెట్టేస్తాను. కొమ్మలు ఇంకా బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా ఒక కొమ్మ పడిపోయినా చాలు కిందకి ఇలా వచ్చేస్తాయి.
ఇది కూడా తీసేస్తున్నాను. కొమ్మ పెట్టాను, పుదీనా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు బర్డ్స్ అరుస్తున్నాయి. వెనకాల నా దగ్గరే ఉన్నాయి బర్డ్స్. ఇక్కడ ఇల్లు కట్టుకుని చిన్న గూడు ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. డైలీ ఇక్కడే ఉంటుంది ఇది. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అదంత బాగా ఇంకా రావట్లేదు, బయటకు ఎగరట్లేదు. దగ్గరకు తీస్తున్న వీడియో అయినా వెళ్ళట్లేదు ఇది. వెళ్ళి